ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్ఆర్బి గ్రూప్ డి 2022 నుంచి 2025 వరకు సో సింప్లిఫికేషన్ చాప్టర్ నుంచి సో ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయి సో ఇప్పుడు మనం క్లియర్ కట్గా డిస్కస్ చేద్దాం. సో దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ చూసుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి స్క్వేర్ రూట్ అండ్ డెసిమల్ నుంచి. సో క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ, సింప్లిఫై ద ఫాలోయింగ్ ఇచ్చాడు. అండర్ రూట్ 0.000625 ప్లస్ 0.000441 మనకు తెలిసిందే మనకు. సో అండర్ రూట్ 625 అంటే ఎంత, సో 25 అనేసి, అండ్ అండర్ రూట్ 441 అంటే సో 21. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు దీన్ని, సో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఎలా రాయొచ్చు అంటే ఇక్కడ చూడండి. సో 625 by 1000000456 plus 441 by 110203456. సో బై అండర్ రూట్లో ఉంది ఇది. సో తర్వాత దీన్ని ఏమైనా రాయొచ్చు అంటే ఇక్కడ, సో అండర్ రూట్ 625 అంటే 25, అండ్ అండర్ రూట్ 10⁻6 అంటే 10⁻3 అవుతుంది దాని వాల్యూ. అప్పుడు ఇది ఎంత అవుతుంది, ఇది 25/1000 అవుతుంది. అండ్ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ అండర్ రూట్ 441 అంటే 21, అండ్ 10⁻6 అంటే అండర్ రూట్లో ఉంది కాబట్టి 10⁻3 అవుతుంది. 10⁻3 అంటే 1000. సో ఇక్కడ చూడండి, ఇక్కడ డినామినేటర్ ఆర్ సేమ్, దెన్ న్యూమరేటర్ యాడ్ చేసుకోవచ్చు మనం ఇక్కడ. సో 1000 అనేది కామన్ తీసుకుంటాం ఇక్కడ. సో అప్పుడు ఏమవుతుంది ఇక్కడ 25 ప్లస్ 21, 25 ప్లస్ 21. ఇప్పుడు 25 ప్లస్ 21 ఎంత, 46/1000. సో 46/1000 ఏమని రాయొచ్చు, 0.046 అని రాయొచ్చు. సో ఏ ఆప్షన్ ఇక్కడ కరెక్ట్ చూద్దామా. సో ఆప్షన్ నెంబర్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది ఇక్కడ. సో నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ వన్ బోర్డ్ మార్క్స్ రూల్ ఆధారంగా ఇచ్చాడు. సో ఇది ఆర్ఆర్బి 2022లో అడిగాడు బోర్డ్ మార్క్స్ మీద. బోర్డ్ మార్క్స్ మీద అంతే ఐడియా ఉంది కదా, బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. సో ఇక్కడ చూడండి క్వశ్చన్ ఏమి ఇచ్చాడో. సో 14 డివైడెడ్ బై 7 ఇంటూ 1 ప్లస్ 3 మైనస్ ఆఫ్ 18 మైనస్ ఆఫ్ 15 మైనస్ ఆఫ్ 7 మైనస్ 7 మైనస్ 2. ఇక్కడ చూడండి కంప్లీట్గా ఫస్ట్. సో అకార్డింగ్ టు ద బోర్డ్ మార్క్స్ రూల్ మనం ఏదైతే ఇన్నర్ బ్రాకెట్ ఉందో దాన్ని మనం ఫస్ట్ సాల్వ్ చేయాలి. సో ఈ +7 అండ్ -7 క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ. సో రిమైనింగ్ ఏంది ఇక్కడ 15 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అంటే ఇక్కడ 17 వస్తుంది కంప్లీట్గా ఇక్కడ. సో 17 వస్తుంది. 18 మైనస్ 17 అంటే 1. సో ఈ కంప్లీట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 1 అయిపోతుంది. సో ఇంకా మిగిలిన రిమైనింగ్ పార్ట్ ఎంత, 14 డివైడెడ్ బై 7 ఇంటూ 1 ప్లస్ 3 minus 18 of so of 18 minus 17. సో 18 minus 17 అంటే 1 కదా. సో 14/7 ఇంటూ 1 ప్లస్ 3 minus 1 2. సో 7 2s, సో 2 + 2 4 అనేది ఆన్సర్ అవుతుంది దీనికి. ఏ ఆప్షన్ కరెక్ట్ ఇక్కడ, సి ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్ పోదాం ఇప్పుడు. ఇక్కడ చూడండి ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ నుంచి అడిగాడు ఆర్ఆర్బి 2022. సో ఇది ఏ ఫామ్లో ఉంది, మనకు ఒక ఫార్ములా ఉంటుంది, a³ మైనస్ b³ ఏమని రాయొచ్చు అంటే a మైనస్ b ఆఫ్ a² ప్లస్ b² ప్లస్ ab అని రాయొచ్చు. సో ఇది ఫార్ములా ఇది. సో ఇక్కడ ఏ ఫామ్లో ఉంది, a³ మైనస్ b³ ఉంది కదా. సో 0.96 0.96 0.96 3 టైమ్స్ వచ్చింది, అండ్ 0.1 0.1 0.1 కూడా 3 టైమ్స్ వచ్చింది కాబట్టి. సో ఉన్న ఈక్వేషన్ ఏమని రాయొచ్చండి ఇక్కడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని. సో a³ మైనస్ b³ బై డినామినేటర్లో 0.96 ఇంటూ 0.96 2 టైమ్స్ వచ్చింది కాబట్టి a² ప్లస్ 0.1 ఇంటూ 0.1 అంటే 2 టైమ్స్ వచ్చింది, b² ప్లస్ 0.096 అంటే ఇది ab ఇంటూ ab అనమాట. సో దీన్ని ఏమని రాయొచ్చు అంటే ఇక్కడ చూడండి
ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ని ఏమని రాయొచ్చు అని చెప్పా, ఏ మైనస్ బి ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ అని రాయొచ్చు. అంటే ఇక్కడ 0.96 మైనస్ 0.1 ఆఫ్ రిమైనింగ్ పార్ట్ ఏముంది ఇక్కడ క్వశ్చన్లో 0.96. సో రిమైనింగ్ పార్ట్ వచ్చేసి 0.96 హోల్ స్క్వేర్ ప్లస్ 0.1 హోల్ స్క్వేర్ ప్లస్ 0.096 డివైడెడ్ బై 0.96 హోల్ స్క్వేర్ ప్లస్ 0.1 హోల్ స్క్వేర్ ప్లస్ 0.096. ఇక్కడ చూడండి న్యూమరేటర్ అండ్ డినామినేటర్. సో ఈ 2 టర్మ్స్ క్యాన్సిల్ చేసేయచ్చు ఇక్కడ. సో రిమైనింగ్ మిగిలింది ఏంది ఇక్కడ మనకు 0.96 మైనస్ 0.1 అనేది రిమైనింగ్ టర్మ్ ఇక్కడ మిగిలింది. సో దీన్ని ఇక్కడ మైనస్ చేస్తే ఏమొస్తుంది మనకి ఇక్కడ 0.86 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఏ ఆప్షన్ అనేది కరెక్ట్ ఇక్కడ 0.86 ఆప్షన్ నెంబర్ 3. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో వెరీ ఈజీ క్వశ్చన్ ఇది, ఆర్ఆర్బి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇది. సో సాల్వ్ n ఇఫ్ 5 power n plus 2 is equal to 3125. మనకు 5 power 1 అంటే దాని వాల్యూ 5, 5 స్క్వేర్ అంటే దాని వాల్యూ వచ్చేసి 25, అండ్ 5 క్యూబ్ అంటే దాని వాల్యూ వచ్చేసి 125 తెలుసు కదా, స్క్వేర్స్ క్యూబ్స్. అండ్ 5 power 4 అంటే సో దాని వాల్యూ ఏమవుతుంది అంటే ఇక్కడ 125 ఇంటూ 5. సో ఎంత అవుతుంది ఇక్కడ 25 అండ్ 12 అండ్ 5 625 సంథింగ్ 5 power 4కి. అండ్ 5 power 5 వాల్యూ వచ్చేసి 3125 ఇక్కడ ఇచ్చారు చూడండి, ఈ ఎక్స్ప్రెషన్ అదే. సో అప్పుడు ఏమవుతుంది n ప్లేస్లో 3 అవుతుంది. సింపుల్ క్వశ్చన్ ఇది. అండ్ నెక్స్ట్ వన్ ఎవాల్వేట్. సో ఇంకొక సిరీస్ ఇచ్చాడు 2022లో అడిగాడు ఈ క్వశ్చన్, 2022 గ్రూప్ డిలో. సో ఈ +6 అండ్ -6 క్యాన్సిల్ చేసేయచ్చు ఇక్కడ. సో రిమైనింగ్ పార్ట్ ఏంది ఇక్కడ 40 మైనస్ ఆఫ్ 3 మైనస్ ఆఫ్ 4 మైనస్ ఆఫ్ మైనస్. సో ఇది 0 అయిపోతుంది ఇక్కడ. సో ఇంకేం మిగిలింది ఇక్కడ 40 మైనస్ 3 మిగిలింది కాబట్టి ఆన్సర్ వచ్చేసి 37. ఏ ఆప్షన్ కరెక్ట్ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ √323. సో ఇది నియరెస్ట్ వాల్యూ వచ్చేసి 324 కదా. సో √324 అంటే దాని వాల్యూ 18 అని రాయొచ్చు మనం. అండ్ ఇక్కడ 640 3.64ని 644 రాసుకుందాం. అండ్ 6.18 హోల్ స్క్వేర్ వచ్చేసి 36 రాసుకుందాం. అండ్ 8.08ని 8గా కన్సిడర్ చేద్దాం, అంటే అప్రాక్సిమేట్ వాల్యూ తీసుకుందాం ఇక్కడ. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ మనకు సో √324 వాల్యూ వచ్చేసి 18 ఇంటూ 864 డివైడెడ్ బై 6 స్క్వేర్ అంటే 36 అని రాసుకోవాలని చెప్పా కదా. 6.18 స్క్వేర్ అంటే ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇంటూ 8. సో ఇక్కడ క్యాన్సిలేషన్ చూడండి. సో 36 అండ్ 86 4 864 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ మనకు 2 అండ్ రిమైనింగ్ ఇక్కడ 72 కాబట్టి 8 అండ్ 6 14 144 అంటే 24 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది నియరెస్ట్. సో 18 ఇంటూ 24 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 8. సో 8 3 కదా ఇది. సో అప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది మనకు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 18 3 54. సో ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ బి. చూడండి ఇలా ప్రాబ్లం అనేది బాగా లెంతీగా అండ్ ప్యూర్ న్యూమెరికల్ డెసిమల్స్లో ఇస్తున్నాడు. దాన్ని మనం ఒక ర్యాండమ్ నెంబర్ అనుకొని నియరెస్ట్ నెంబర్ అనుకొని దాన్ని మనం సాల్వ్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది ఆన్సర్ అనేది. సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఆర్ఆర్బి గ్రూప్ 2022లో వచ్చాడు. సో సింప్లిఫికేషన్ అంటే ఫ్రాక్షన్ సిరీస్ ఇది. సో 1 - 1/2 అంటే వాల్యూ ఏమని రాయొచ్చు, సింపుల్గా 1/2 అని రాయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ 1 - 1/3 అంటే 2/3 అని రాయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ 1 - 1/4 అంటే 3/4 అని రాయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ అలాగే
4/5 అలా సో ఆన్. సో లాస్ట్ సిరీస్ ఏం మిగులుతుంది మనకి ఇక్కడ 22/23 మిగులుతుంది. ఇక్కడ ఈ ప్రతి పార్ట్ అనేది క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ చూడండి ఇక్కడ ఇలా. సో ఇంకా మిగిలింది ఏంది ఇక్కడ 1 మిగిలింది అండ్ 23 మిగిలింది. సో అప్పుడు ఏమవుతుంది ఆన్సర్ 1/23. ఇది ఫ్రాక్షన్ సిరీస్ ఇది. సో థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ హియర్. అండ్ నెక్స్ట్ వన్, సో ఫైండ్ ద వాల్యూ అన్నాడు. సో బోర్డ్ మాస్ అగైన్ ఇది. సో 18 డివైడెడ్ బై 3 ఆఫ్ 2 అన్నాడు. ఆఫ్ 2 అంటే ఈ కేవలం ఈ 3కే అది మల్టిప్లికేషన్ అవుతుంది. ఇంటూ 5 ప్లస్ 72 డివైడెడ్ బై 18 ఆఫ్ 2 అగైన్ మళ్ళీ ఆఫ్ 2 ఇంటూ 3 మైనస్ 4 డివైడెడ్ బై 8 ఇంటూ 2. సో ఇక్కడ చూడండి ఇక్కడ. సో 18 డివైడెడ్ బై 3 ఇంటూ 2 అంటే 6 కదా, ఇంటూ 5 ప్లస్ 72 డివైడెడ్ బై 18 ఇంటూ 2 అంటే 36 డివైడెడ్ బై 36 ఇంటూ 3 మైనస్. సో 4 2s అండ్ అగైన్ 2 క్యాన్సిల్. సో ఇక్కడ ఎంత మిగిలింది, ఇక్కడ 1 మిగిలింది అప్పుడు. సో 6 18ని 3 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది అండ్ ఇక్కడ 36 72ని 2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. అప్పుడు ఏంది ఇక్కడ 3 ఇంటూ 5 ప్లస్ 2 ఇంటూ 3 మైనస్ 1. సో 3 5s 15 ప్లస్ 2 ఇంటూ 3 6. 15 ప్లస్ 6 21. 21 మైనస్ 1 20. సో ఆన్సర్ వచ్చేసి 20 ఇక్కడ ఆప్షన్ ఏ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది చూడండి ఈ క్వశ్చన్ ఒకసారి. సో స్క్వేర్ రూట్ ఆపరేషన్ ఇక్కడ ఇచ్చాడు. అంటే దీనికి కంప్లీట్గా స్క్వేర్ రూట్ ఉందనేసి అర్థం ఇక్కడ. సో ఇక్కడ ఇండైరెక్ట్గా ఇచ్చాడు ఇక్కడ, మనం అర్థం చేసుకోవాలి అది. సో 10 ప్లస్ √25 వాల్యూ వచ్చేసి 5 కదా. సో 5 బ్రాకెట్ క్లోజ్ అండ్ 12 మైనస్ √49 వాల్యూ వచ్చేసి 7 బ్రాకెట్ క్లోజ్ అండర్ రూట్. సో ఇక్కడ చూడండి ఇప్పుడు 10 ప్లస్ 5 వాల్యూ 15 ఇంటూ ఇక్కడ 12 మైనస్ 7 వాల్యూ 5. సో ఇప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు, దీన్ని 15 అంటే 5 ఇంటూ 3 కదా, 5 ఇంటూ 3 అండ్ ఇంటూ 5 అగైన్. సో ఒక 5 బయటికి తీసుకురావచ్చు కదా ఇక్కడ. సో అండ్ √3 అనేది అక్కడ అలానే ఉంటుంది. సో 5 √3 అనేది ఆన్సర్ దీనికి థర్డ్ ఆప్షన్. సో మీరు ఇక్కడ దాకా వచ్చారంటే నా వీడియోస్ మీకు నచ్చే ఉంటాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. 10 క్వశ్చన్స్ ఇచ్చాను కంప్లీట్గా ఇక్కడ. బేసిక్ పవర్స్ నుంచి క్వశ్చన్ ఇది. సో 49 పవర్ 7.5 ఉంది. సో 49 పవర్ 49 ఎలా రాయొచ్చు మనం, 7 స్క్వేర్ రాయొచ్చు. 7 స్క్వేర్ అండ్ హోల్ పవర్ 7.5 అని రాయొచ్చు కదా. సో ఇది ఏమవుతుంది అప్పుడు, ఇది 7 పవర్ 15 అవుతుంది కదా. అండ్ అలాగే 49ని సో మనం ఏమని రాయొచ్చు ఇక్కడ 7 స్క్వేర్ అండ్ అగైన్ పవర్ 1.5 ఈజ్ దేర్. సో దీన్ని ఏమని రాయొచ్చు ఇక్కడ 7 పవర్ 15 అని రాయొచ్చు. సో ఇక్కడ ఏమని రాస్తామంటే ఇక్కడ ఇది 7 పవర్ 15 డివైడెడ్ బై 7 పవర్ 15 అగైన్. సరే 3 ఇది 3 ఇంటూ 7 పవర్ మైనస్ 6. సో దీన్ని ఏమని రాస్తాం ఇక్కడ, సో ఇది క్యాన్సిలేషన్ అవుతుంది కదా. 7 పవర్ 15 బై 7 పవర్ 3 అండ్ ఈ 7 పవర్ మైనస్ 1/6ని 1/7 పవర్ 6 రాయొచ్చు. అప్పుడు బేసెస్ ఆర్ ఈక్వల్, పవర్ షుడ్ బి యాడెడ్ కాబట్టి 7 పవర్ 3 ప్లస్ 6 అంటే 7 పవర్ 9 అవుతుంది. సో ఈ 7 పవర్ 9ని పైకి తీసుకపోతే 7 పవర్ 15 మైనస్ 9 అవుతుంది. సో 15 మైనస్ 9 అంటే 7 పవర్, సో ఎంత 6. 7 పవర్ 6 ఈజ్ ద ఆన్సర్. ఏ ఆప్షన్ కరెక్ట్. 7 పవర్ 6 అనేది ఎక్కడ లేదు ఇక్కడ. సో 7 పవర్ 6 లేదు కాబట్టికి సో 49 పవర్ 3 ఉంది. దీన్ని ఏమని రాయొచ్చు, 49 పవర్ 3గా రాయొచ్చు. సో ఇది ఈ వీడియో ఇది కంప్లీట్గా. సో 2020-22లో అర్థమెటిక్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ ఇవి, సింప్లిఫికేషన్ టాపిక్ నుంచి. సో నెక్స్ట్ వీడియోలో ఒక టాపిక్ నుంచి చూద్దాం ఇంకా. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ని షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.